వ్యాపారం పెడదాం అనుకున్నాం ఓ 100 కోట్ల రూపాయలతో. ఈ 100 కోట్లు నీ దేశం నుంచి మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళినట్టు అఫీషియల్ ఉండాలి. మన బ్యాంకులో ఉందంటే అఫీషియలే కదా, మనం అక్కడ పెట్టుకుంటాం అనుకున్నారు అనుకోండి, ఇక వాడు అడగడు నువ్వు మీ దేశంలో మర్డర్లు చేసి తెచ్చావా ఇంకోటి చేసి తెచ్చావని. ఈ 100 కోట్లు ఉన్నాయంటే నువ్వేం పెడతావు? హోటల్ పెడతాను, అక్కడ ఉన్న హోటల్ వాళ్ళని చూపెడతాడు నీకు. నువ్వు హోటల్లో 50% తీసుకుంటావు, టోటల్ హోటల్ కొనేసుకుంటావు, చాయిస్ ఈజ్ యువర్స్, నువ్వు తీసేసుకుంటావు, నీకు ఆ షేర్లు ఇచ్చేస్తాడు, డబ్బులు అంతా వైట్, ఆ తర్వాత వచ్చే ఆదాయం వైట్, ట్యాక్స్ వైట్. మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో 100కి 80% ఇండియన్స్ పెట్టుబడులే. అక్కడ ఉన్నటువంటి అనేక వ్యాపారాల్లో 100కి 30-40% పెట్టుబడులు మన వాళ్ళే. కాకపోతే అక్కడ నిజాయితీగా ఉంటారు. ఈ వెళ్ళేటటువంటి అనేక మంది నాయకులు చేసే పని వీళ్లతో పాటు ఉండే వాళ్ళతో అక్కడ వ్యాపారాల కోసం వెళ్తుంటారు. అక్కడున్న ఇండస్ట్రియలిస్టులు అక్కడున్న అట్మాస్ఫియర్కి అలవాటు పడ్డోళ్ళు నాన్ కరప్షన్ సిస్టమ్కి ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడేమో మన కియా దగ్గర ఎంత గొడవ చేశారు, కాంట్రాక్ట్ నాకు ఇవ్వాల్సిందే, క్యాంటీన్ కాంట్రాక్ట్ నాకు ఇయ్యి, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ నాకు ఇయ్యి. ఏం లేదు, ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టుబడి పెట్టుకుని వాడు ఆఫీసులో అడు కూర్చుంటే వీళ్ళు నడిపిస్తారు కంపెనీ. అక్కడ ఇలాంటి పొలిటికల్ ప్రెజర్స్ ఉండవేమో అస్సలు. ప్లస్ పోలీస్ ఇమ్మీడియట్గా రెస్పాన్సిబుల్గా ఉంటారు.